హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను ఒక సరికొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు మేము ఏం చేస్తాము, అసలు మా సేల్లో ఈ రోజు వర్క్ ఏం చేస్తామన్నది మీకు అయితే పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మేము చేసే వర్క్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. అదే విధంగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేకండి. అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఫర్దర్ గా నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తాము ఏంటన్నది మీకైతే చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను నా జాబ్రా పళ్ళు ఆరబెట్టిన కళ్ళం దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఆ జాబ్రా అలా ఆరబెట్టి ఒక 10-15 రోజులు అయితే అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, అన్ని రోజులు ఎందుకు ఉంచామంటే ఈ మధ్యలో మేము కట్ చేసిన తర్వాత నుండి సరిగ్గా అయితే వాతావరణం ఎప్పుడు మబ్బుతో ఉండడం వల్ల తొందరగా ఆరలేదన్నమాట. లేకపోతే చాలా ఎర్లీగా ఆరేది, మనదంత ఎక్కువ ఏం కాదు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఎందుకు లేట్ అయిందంటే మనకు వాతావరణం కొంచెం ఎఫెక్ట్ చేసింది కాబట్టి కొంచెం లేట్ అయింది. లేకపోతే చాలా ఎర్లీగా ఆరిపోయేది. జాబ్రా కట్ చేసిన వీడియో చూసారు కదా, అప్పుడైతే కట్ చేసాము. అప్పటి నుండి ఇప్పటిదాకా కళ్ళ మీదే ఉందన్నమాట. ఎందుకంటే వాతావరణం ఎఫెక్ట్ వల్ల తొందరగా ఆరలేదు. ప్రజెంట్ అయితే ఆరిపోయింది ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ట్రాక్టర్ తో తొక్కిస్తాము. ఏ విధంగా తొక్కిస్తాము ఏంటన్నది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకైతే ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అదే విధంగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఫ్రెండ్స్, నేనైతే దాన్ని ఒక ట్రాక్టర్ తొక్కడానికి వీలుగా అయితే మేము దాన్ని తయారు చేస్తాము. తయారు చేసిన తర్వాత దాన్ని తొక్కడం అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మాకు చాలా తక్కువ కాబట్టి. ఎందుకంటే ఫ్రెండ్స్, మాకు జాబ్రా పంట రావడం అనేది ఇది 2వ సంవత్సరము. నెక్స్ట్ ఇయర్ తర్వాత ఫర్దర్ ఇంకో నెక్స్ట్ ఇయర్ కి అయితే మాకు దిగుబడి అనేది పెరుగుతుంది. మాకు ట్రాక్టర్ తో తొక్కడానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే చాలా తక్కువ కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా తొక్కాలి. ట్రాక్టర్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తొక్కపోయినట్లయితే మొత్తం అనేది రంగు పోద్ది, ప్లస్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మేమైతే ఆ ట్రాక్టర్ తొక్కడానికి ఆ ఉన్న తక్కువలో మేము ఏ విధంగా తయారు చేసి తొక్కుతాము ఏంటన్నది మీకు చూపిస్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, దాన్ని అయితే ఇప్పుడు ఆ మాదిరిగా కాకుండా దాన్ని ఇంకా కొంచెం గుండ్రంగా తయారు చేయాలన్నమాట. ఎందుకంటే ట్రాక్టర్ తిరిగేటట్టు తక్కువ కాబట్టి ఆ మాదిరిగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఆ మాదిరిగా తయారు చేస్తున్నాము. ఆ ట్రాక్టర్ తిరగడానికి వీలుగా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి. మొత్తానికి ఈ వర్క్ అయితే నేను మా ఆవిడ ఇద్దరమే చేస్తున్నాం ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ గా మా నాన్నగారు కొంచెం సపోర్ట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటారు అనమాట. ఎందుకంటే అతను బాగా ముసలతను కాబట్టి పెద్ద వర్క్ ఏం చేయలేరు. బట్ కొంచెం వర్క్ అయితే మాకు సహాయం చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే దాన్ని ట్రాక్టర్ తొక్కడానికి వీలుగా అయితే దాన్ని ఒక రౌండ్ గా తిరుగుతుంది కాబట్టి ఒక రౌండ్ షేప్ లో దాన్ని అయితే తయారు చేస్తున్నాము. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే ట్రాక్టర్ తొక్కడానికి వీలుగా రౌండ్ గా తయారు చేసాము. చుట్టువైపులా ఉన్న ఏమైనా ఉంటే కనుక వాటి చీపురుతో, అంటే మేము గన్నెలు అంటాము, గన్నెలతో రౌండ్ గా అయితే తుడిచేసుకుంటున్నాము. ఆ తుడిచిన తర్వాత ట్రాక్టర్ తో ఏ విధంగా తొక్కిస్తాము ఏంటన్నది అయితే పూర్తిగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మధ్యలో వీడియోని అయితే మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి. మేము ఏ విధంగా చేస్తామన్నది మీకు పూర్తిగా చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మొత్తానికి అయితే మేమైతే ఆ విధంగా ట్రాక్టర్ తొక్కడానికి వీలుగా అయితే మేమైతే ఉన్న దాంట్లో అలా సరిపెట్టాము. ఇప్పుడు ఏ విధంగా తొక్కిస్తాము ఏంటన్నది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్తో అయితే ఏ విధంగా తొక్కిస్తాము చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఆ మధ్యలో మొత్తం తీసేసి బయటకు వేసామన్నమాట. మధ్యలో ట్రాక్టర్ తిరగదు కాబట్టి దాన్ని అయితే ఆ విధంగా తయారు చేసి దాన్ని ట్రాక్టర్ తిరిగే ప్లేస్ లో వేసామన్నమాట. ఆ విధంగా వేసి అయితే మేము ప్రజెంట్ తొక్కిస్తున్నాము. అలాగా మాకు తొక్కడానికి సుమారు ఒక 10 to 15 minutes పట్టింది. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ కాబట్టి అంత టైం అయితే మాకు తీసుకుంది. ఎక్కువ అయితే కొంచెం హెవీ టైం తీసుకునేది.
ఫ్రెండ్స్ మొత్తానికైతే ట్రాక్టర్తోనైతే తొక్కించడం జరిగింది. ట్రాక్టర్తో తొక్కిన తర్వాత ఆ పైన ఉన్న పొల్లును ఆ చెత్తని మేమైతే దాన్ని గన్నెలు అంటాము. ఆ గన్నెలతో ఆ విధంగా అయితే పై మొత్తం ఒక దగ్గర కుప్ప పెడుతున్నాం అనమాట. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం వర్క్ అనేది చాలా ఎర్లీగా అవుతుంది. చేసేది మేము ఇద్దరమే కాబట్టి ఎక్కువ మంది మాకు లేరు కాబట్టి సో మేమైతే ఆ గన్నెలతో ఆ విధంగా మొత్తం పై మొత్తం చెత్త చెదరం అంటే ఒక దగ్గర కుప్ప చేస్తుందన్నమాట. కుప్ప చేసిన తర్వాత ఆ గింజల్ని ఒక దగ్గర పెడతాము. ఏ విధంగా చేస్తాము ఏటన్నది మీకు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే ఆ పైన తొక్కిన తర్వాత పైన చెత్తని మొత్తం ఒక దగ్గరికి తీసేస్తున్నాం అనమాట. అలా చీపురుతో తీసుకోవడం వల్ల మనకి వర్క్ అనేది ఎర్లీగా అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ పనిచేసేది ఇద్దరమే కాబట్టి. ఎక్కువ మంది అయితే ఫ్రెండ్స్ వేరే విధంగా చేస్తాము. బట్ ఇద్దరమే కాబట్టి చీపుర్లతోనైతే ఈ విధంగా చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే పైన చెత్తను మొత్తం ఒక దగ్గర పోగు చేసి అక్కడక్కడ గింజలు ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం వేరే పని చేస్తామన్నమాట. పని చేసి దానిలో ఉన్న పూర్తి చెత్తను అయితే బయటికి తీసేసి గింజలను మళ్ళీ ఇందులో కలిపేసుకుంటాము. ప్రజెంట్ అయితే చీపుర్లతో ఈ విధంగా చేసి వాటిని అన్నిటిని గింజల్ని చూస్తున్నారుగా ఆ విధంగా అయితే కుప్పలకు ఒక దగ్గర వేసాము. అవన్నీ ఇప్పుడు వాటి నుండి ఏం చేస్తామంటే గాలి పట్టేసిన తర్వాత మాకు గింజలు అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్ వేలో చేసుకుంటున్నాం మేమైతే ఫ్రెండ్స్. ఎందుకంటే అది తక్కువ కాబట్టి కర్రలతో కొట్టలేము. కర్రలతో కొడితే కనుక మాకు 2-3 డేస్ పట్టేస్తుంది ఇద్దరికి. సో మేమైతే ఇద్దరమే ఈ వర్క్ ఈజీగా ఇంత సింపుల్ గా అయితే మేము చేసేస్తున్నాము. కుప్పల కింద తయారు చేసిన జాబ్రా పిక్కల్ని అయితే మేమైతే కవర్ లో పడుతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారుగా మీరైతే ప్రతిదీ చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే ఈ విధంగా చేసాం ఫ్రెండ్స్. మా నాన్నగారు అయితే ఒక దగ్గర కుప్ప పెట్టామన్నాం కదా ఫ్రెండ్స్. ఆ కుప్పనైతే మా నాన్నగారు నీట్ గా చేస్తున్నారు అన్నమాట. మేమైతే ఆ నీట్ గా చేసిన జాబ్రా పిక్కల్ని మొత్తం ఒక కవర్ లో పట్టేసి కవర్ లో పడుతున్నాము. నా భార్యనే నేనైతే కవర్ లో పడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఈ జాబ్రా పిక్కలకి మా ఏరియాలో అయితే సూపర్ డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. చాలా హెవీగా ఉంది డిమాండ్ ఫ్రెండ్స్. ఈ రోజు తారీఖు ఎంతంటే ఫిబ్రవరి 5 అన్నమాట. 5వ తారీఖులో అయితే మేము ఈ వర్క్ చేస్తున్నాము. ఇప్పటికీ మా ఏరియాలో ఈ యొక్క పిక్కల డిమాండ్ అయితే హెవీగా ఉంది ఫ్రెండ్స్. ఎంత ఉందంటే మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్లయితే నేనైతే రేట్ రివీల్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ఫ్రెండ్స్ జాబ్రా పిక్కలకు అయితే హెవీ డిమాండ్ ఉంది. కావాలైతే ఇలాంటి ప్లాంటేషన్స్ మీరు ఏమైనా ల్యాండ్స్ ఉంటే కనుక పెంచుకోవడానికి ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సుమారు ఒక ఎకరానికి 1 టన్ను కూడా మనం దిగుబడి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చాలా ప్రాఫిట్ గా అయిన పంట మన రైతులకి. సో ఫ్రెండ్స్ ఎవ్రీ రైతు అంటే ప్రతి ఒక్క రైతు జాబ్రా మొక్కలను అయితే నాటుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని నుండి వచ్చే దిగుబడి చాలా బాగుంటుంది. దీని నుండి వచ్చే ఆదాయం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము కూడా లేటెస్ట్ గా ఒక 2 years బ్యాక్ నుండి మేము ఈ జాబ్రా ప్లాంటేషన్ అనేది తయారు చేస్తున్నాము. ఫర్దర్ గా ఇంకా ఎక్కువ తయారు చేయాలని మేమైతే ఒక ప్లాన్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ రోజు మేము చేసిన వర్క్ మీకు ఏమైనా నచ్చినట్లుంటే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్ గా ఏమైనా యూజ్ఫుల్ గా ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అదే విధంగా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయకండి. మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ తో అయితే మేము ముందు ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.